2002లో అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీని ఆనాటి ఎన్డీఏ ప్రధానమంత్రి వాజ్పేయి ఉప ప్రధానిగా నియమిస్తూ పదోన్నతి. వాజ్పేయి తర్వాత అద్వానీ ప్రధాని రేసులో ఉంటారని పార్టీతో పాటు దేశంలోని అందరికీ సంకేతాలు. అమిత్ షాకి ప్రమోషన్ ఇస్తారని వస్తోన్న వార్తలు రాజకీయంగా కొత్త చర్చకు ఆస్కారం. 4వసారి బీజేపీ గెలిస్తే ఎవరు ప్రధాని? ప్రధాని రేసులో మొదటి వరుసలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు. రేసులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ పేర్లు. కేంద్ర ప్రభుత్వంలో అన్నీ తానే అయ్యున్న అమిత్ షా. ప్రధాని సంకేతాన్ని, సందేశాన్ని ఇచ్చేందుకే ఉప ప్రధానిగా అమిత్ షాని ప్రమోట్ చేస్తున్నారా? అమిత్ షాకి ఉప ప్రధాని ఇస్తారా లేదా అది ఒట్టి ఊహాగానమా? దేశంలో దాదాపుగా 25 ఏళ్ల తర్వాత ఉప ప్రధాని పదవి భర్తీ కాబోతోంది. అది కూడా బీజేపీ జమానాలో కావడం విశేషం. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, అనేక కీలక మార్పులు చోటు చేసుకుంటాయని పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలో అనూహ్యంగా అతి పెద్ద మార్పు జరగబోతోంది అని అంటున్నారు. అదే క్యాబినెట్లో నెంబర్ 2 ర్యాంకులో ఉన్న అమిత్ షా ఇక ప్రధాని మోదీ తర్వాత అన్నట్లుగా ఏకంగా ఉప ప్రధాని కాబోతున్నారు అని అంటున్నారు. ఈ మేరకు అస్థినలో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. 2014 నుంచి ఈ రోజు దాకా 12 ఏళ్ల పాటు ప్రధానిగా మోదీ. మొదటిసారిగా మోదీ ప్రభుత్వంలో ఉప ప్రధాని ప్లేస్ భర్తీ. 7 ఏళ్లుగా హోం మంత్రిగా అమిత్ షా. ఇక స్టోరీలోకి వెళ్తే ఇప్పటిదాకా దాదాపుగా 25 ఏళ్ల క్రితం 2002లో అప్పటి కేంద్ర హోంమంత్రి ఎల్కే అద్వానీని ఆనాటి ఎన్డీఏ ప్రధానమంత్రి వాజ్పేయి ఉప ప్రధానిగా నియమిస్తూ పదోన్నతి కల్పించారు. దాంతో వాజ్పేయి తర్వాత అద్వానీ ప్రధాని రేసులో ఉంటారని పార్టీతో పాటు దేశంలోని అందరికీ సంకేతాలు బలంగా వెళ్లాయి. 2024 వరకు 2 ఏళ్ల పాటు అద్వానీ కీలకమైన పదవిని నిర్వహించారు. ఇక ఆ తర్వాత 10 ఏళ్ల పాటు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉప ప్రధాని ఎవరూ లేరు. మన్మోహన్ సింగ్ మాత్రమే ప్రధానిగా కనిపించారు. ఇక 2014 నుంచి ఈ రోజు దాకా 12 ఏళ్ల పాటు మోదీ ప్రధానిగా ఉన్నారు. కానీ ఉప ప్రధాని అన్న ఊసే లేదు. కానీ మొదటిసారిగా మోదీ ప్రభుత్వంలో ఆ ప్లేస్ భర్తీ కాబోతోంది అని ప్రచారం అయితే సాగుతోంది. ఇదిలా ఉంటే అమిత్ షా ఇప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ అత్యంత బలమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన మోదీకి అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు. ఆయన 7 ఏళ్లుగా హోంమంత్రిగా పనిచేస్తున్నారు. దేశంలో అత్యధిక కాలంలో హోంమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన పేరు మీదే ఉంది. మరో 3 ఏళ్లు కూడా ఆయన పదవిలో ఉంటారు. అయితే ఇప్పుడు ఉప ప్రధానిగా అమిత్ షాకి ప్రమోషన్ ఇస్తారని వస్తున్న వార్తలైతే రాజకీయంగా కొత్త చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి. బీజేపీలో మోదీ, అమిత్ షా ద్వయమే సర్వం సహా అన్నట్లుగా ఉన్నారని చెప్తున్నారు. మోదీ 3 సార్లు ప్రధానిగా చేశారు. 2029లో కూడా బీజేపీ గెలవాలని చూస్తోంది. అయితే 4వసారి బీజేపీ గెలిస్తే ఎవరు ప్రధాని అన్న చర్చ కూడా ముందుకొస్తోంది. మోడీయే ఉంటారని అంటున్నా ఆ సమయానికి ఆయన 79 ఏళ్లకు చేరువవుతారు. బీజేపీలో 79 ఏళ్లు దాటిన వారు తప్పుకోవాలనే నియమం వారికి వారే విధించుకున్నారు. కానీ మోదీకి గత ఏడాది సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు క్రాస్ చేశారు. అయితే మోదీ కొనసాగాల్సిన అవసరం ఉందని అంతా భావిస్తున్నారు. దాంతో ఆయనకు ఈ నిబంధనలు వర్తించలేదు అంటారు. అయితే 2029లో మరోసారి బీజేపీ గెలిస్తే నరేంద్ర మోదీ కంటిన్యూ అవుతారా అన్న చర్చ కూడా ఉంది. ఇదిలా ఉంటే ప్రధాని రేసులో అనేక మంది పేర్లు రేసులో ఉన్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇందులో మొదటి వరుసలో ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ వంటి వారు కూడా ఉన్నారు. అయితే వీరందరికంటే ఎక్కువ వినిపించే పేరు అమిత్ షా. ఆయన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో అన్నీ తానే అయి ఉన్నారు. మరి ఈ బలమైన సంకేతాన్ని, సందేశాన్ని ఇచ్చేందుకే ఉప ప్రధానిగా అమిత్ షాని ప్రమోట్ చేస్తున్నారా అన్న చర్చ అయితే ఉంది. మరి అమిత్ షాకి ఉప ప్రధాని పదవి ఇస్తారా లేక అది ఒట్టి ఊహాగానమా అన్నది తేలాలి అంటే వెయిట్ చేసి చూడాల్సిందే.